తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలారి వెంకట్రావు జన్మదిన వేడుకలు, పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలారి వెంకట్రావు జన్మదిన వేడుకలను అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలతో కలిసి ఎన్డీఏ కూటమిగా రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ప్రజల నడ్డిని విరుస్తున్న తీరును ప్రజలు నిశ్చితంగా పరిశీలిస్తున్నారని, వారికి బాసటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందన్నారు. నియోజకవర్గ స్థాయితో పాటు జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలవంతం చేసేందుకు జక్కంపూడి రాజాను రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడిగా, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కలిగిన తనను తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి నియమించడం జరిగిందని, మాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కార్యకర్తలకు అండగా ఉంటూ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు తోట రామకృష్ణ, జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ శ్రీలేఖ, మాజీ ఎమ్మెల్సీ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏగా ఏర్పడి ప్రజల యొక్క నడ్డిని విరుస్తున్నటువంటి తీరుని నిశ్చితంగా గమనిస్తున్నటువంటి ప్రజలకి బాసటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిలుస్తుంది అని నియోజకవర్గ స్థాయి కాకుండా జిల్లా స్థాయిలో యువజన విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి జక్కంపూడి రాజా గారు కానీ, గతంలో పనిచేసిన అనుభవం ఉన్న నన్ను కానీ నియమించి ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి పూర్వ వైభవానికి తీసుకురమ్మని అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని నియమించినందుకు వారు మాకు ఇచ్చినటువంటి బాధ్యతని సక్రమంగా నిర్వహించడం కోసం ఎక్కడ ఏ చిన్న ఆపద వచ్చినా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉండేటట్టుగా పార్టీని పునర్నిర్మాణం చేసి పార్టీ పట్ల ప్రజలకి అధికారమే కాదు, అధికారంలో బాధ్యతగా పనిచేశారు, ప్రతిపక్షంలో మరింత బాధ్యతగా పనిచేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనేటట్టుగా బీజేపీ కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అనేటువంటి ఉద్దేశంతో ఇప్పటిదాకా కాస్త సమయం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే ఆగి ఉన్నాం. ఒక్కొక్క రోజు వారి యొక్క బండారాలన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో అవేవి కూడా ఈ రోజు దాకా వాటి అడ్రస్ కూడా లేదు, కానీ కేవలం ప్రజలని ఒక దారి మళ్లించేటటువంటి ప్రయత్నం, లేనిపోయినటువంటి అపోహల్ని సృష్టించి కులాల మధ్య, ప్రాంతాల మధ్య విభేదాలను సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ, వారి యొక్క పూర్తి ఆ ప్రభుత్వానికి కానీ వచ్చే రోజుల్లో మేల్కొల్పేటటువంటి రోజులు ఖచ్చితంగా జిల్లా పార్టీ అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో ఈ జిల్లాలో జరుగుతుంది. గడిచినటువంటి 100 రోజుల్లోనే కూడా కేవలం ఏ రకంగా కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేయనటువంటి వాళ్ళని ఇబ్బందులకు గురి చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళ మీద దాడులు చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేశారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, శ్రేణులకి అందరికీ కూడా ఒకటే చెప్తాం, అందరూ కూడా ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి. మళ్ళీ వచ్చే రోజులు మనవి.